శుభోదయం. చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నాం, అందరం చదువుకున్నామని నేను అనుకుంటా. అశోకుడు బావులు తవ్వించను, చెట్లు నాటించను అని హేళనగా నవ్వుకునేవాళ్ళం. అదొక ఏదో పనికిరాని పని అయినట్టు. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు హింసా మార్గాన్ని వదిలి అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు, తప్పు తెలుసుకొని. అది మొదటి పాఠం. రెండవది, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు. మీరు ఊహించండి, ఎండాకాలం ఎద్దుల బండిలో ప్రయాణం చేసే ప్రయాణికులు దారిలో నీడ కావాలనుకున్నప్పుడు చెట్ల నీడ, దాహం వేసినప్పుడు బావులు, సేద తీర్చుకోవడానికి మంచి సదుపాయాలు. ఎంత గొప్ప ఆలోచన! 2400, 300 సంవత్సరాల క్రితం ఆ చక్రవర్తి చేసినది, దాని గొప్పతనాన్ని మనం గుర్తించలేదు. కేవలం మ్యాథమెటిక్సు, సైన్సు, కంప్యూటర్సు ఇవే డబ్బులు ఇస్తాయి, చరిత్ర చదివితే ఏమొస్తుంది అని చాలామంది అంటారు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ నిజమే, ఉద్యోగాలు ఇస్తాయి, డబ్బులు ఇస్తాయి. వీటితో పాటు మనకు విలువలు అనేటివి కూడా ముఖ్యం. సమాజ శ్రేయస్సు కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం విలువలు చాలా ముఖ్యమైనవి. విలువలు ఏది ఇస్తుంది? మనం చరిత్రను చదివినప్పుడు చరిత్రలో పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాలను మనకు ఆచరణలో పెట్టుకుంటే మన జీవితంలో ఎంతో మేలు జరుగుతుంది. ఇది విస్మరిస్తాం మనం. మీరు ఊహించండి, 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో 10% మంది ప్లాస్టిక్ను వాడడం మానేసిరు అనుకుందాం, ఎంత మేలు జరుగుతుంది? 10% మంది మాత్రమే ఒక్కొక్క చెట్టు పెట్టిన అనుకుందాం, వాళ్ళ జీవిత కాలంలో పెట్టి కాపాడి పోషించిండ్రు అనుకుందాం, ఎన్ని చెట్లు వస్తాయి? ఈ రకంగా మనం చేస్తే అయిపోతుందా, లోకం మారుతుందా, అందరూ చేస్తే అవుతుంది అని మనం అనుకుంటే, లేక ప్రభుత్వం బాధ్యత, మన బాధ్యత ఏం లేదు అనుకుంటే లోకం మారుతుందా? ఎవరం కూడా ఎడారిలో మనం వాహనాన్ని నిలపడం కానీ, లేక మనం ప్రయాణం చేయడం కానీ ఇష్టపడం. అందరికీ చల్లని నీడనిచ్చే చెట్లు కావాలి. మరి వాటిని ఎవరు నాటుతారు? ఎవరు నాటాలి? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక పాట ఉంది, పాతది. ఎవ్వరు రారు, మనమే చేయాలి. స్టీఫెన్ ఆర్ కోవే